నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన కల్తీ నెయ్యిపై విచారణ చేయిస్తాం. రాజకీయ ముసుగులను తొలగిస్తామన్న సీఎం చంద్రబాబు. కాకినాడ గోల్డ్ మర్చెంట్స్ గణపతి మండపంలో ఘనంగా అన్న సమారాధన. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో విషాదం. జలతరంగిణి జలపాతం వద్ద విద్యార్థులు గల్లంతు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన లారీ, 4 అక్కడికక్కడే మృతి. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాజకీయ ముసుగులో ఓ క్రిమినల్ తిరుగుతున్నాడని బాబు ఆక్షేపించారు. అందుకే మాజీ సీఎం జగన్ ను ఎస్కోబార్ అంటూ ఎద్దేవా చేశారు. చేసిన తప్పును సమర్థించుకుంటూ ప్రధాని మోదీకి లేఖ రాయడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి ప్రధాని మోదీకి లేఖ రాసి సమర్థించుకుంటున్నారని, నిన్నటి నుంచి వైసీపీ నేతలు ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే ఆవేశం వస్తోందని అన్నారు. మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే. అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు, మైమరిచిపోతాం. రెండో తెల్లవారుజామున 3 గంటలకు గాని సుప్రభాత్ దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు గాని వైకుంఠం ఈ విధంగా ఉంటుంది, ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, రాజకీయాలకు ఒక పునరావాసం, భక్తుల మనోభావాలకి విలువే లేదు. ప్రసాదంలో గాని నాణ్యతలో గాని ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తానే ఇష్టానుసారంగా చేశారు. ఈ 5 ఏళ్లలో వచ్చే కొందికి లడ్డంతా కూడా మీరు చూసుంటారు. సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో 3 రోజుల్లో చెడిపోవడం, చెడు వాసన రావడం, అదే మాదిరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు ఆ షేపు కూడా కేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్ లో కనపడడం. నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు, నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది. అది తినాలంటే చాలా బాధ వేసేది. ఏంటి ఇవన్నీ మారిగా అయిపోయినాయని. కానీ దిగమింగుకున్నా. నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకొని గమనున్నాను. ప్రక్షాళన మొదలుపెట్టాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలన్నీ జరిగాయి. అవన్నీ ప్రక్షాళన చేసి మళ్లీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు. నాకిచ్చిన ఆదేశాలని మీకు కూడా ఆదేశం ఇస్తున్నా. ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది, మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను. డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి. అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే, ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు. ఆ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికే క్యాంటీన్ పోయాడు, భోంచేశాడు, కొన్ని కార్యక్రమాలు చేశాడు. దానివల్ల కొద్దిగా ఇంప్రూవ్ అయింది. నేను కూడా ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చాం, అన్నీ చేశాం. ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు. ఇక్కడ కూడా మీకుండే టెస్టులు కూడా అడల్ట్రేషన్కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు. ఒక నమ్మకం, ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది. భయము, భక్తి 2 ఉన్నాయి. కాబట్టి భయం ఉంది దేవుడంటే అభిమానం, భక్తి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్ గా చేసుకుంటూ వచ్చారు. అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది.
కాకినాడలోని గోల్డ్ మర్చెంట్స్ గణపతి మండపంలో తలాటం తాతాజీ ఆధ్వర్యంలో 3,000 మందికి అన్నప్రసాదం పంపిణీ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, సిటీ రూరల్ ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీలకు వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ కార్యాలయంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కాకినాడ నగర చరిత్రలో ప్రాచీన కాలం నుంచి వైభవంగా నిర్వహించే బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం 85 ఏళ్ల సుదీర్ఘ వార్షిక గణపతి నవరాత్రి మహోత్సవాలకు ఈ ఏడాది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. గణపతి నిమజ్జనం అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మహాడిక్ శ్రీనివాస్, కోశాధికారి జానీ, ఆవుపాటి సత్యనారాయణ, వైస్ చైర్మన్ బవిరిశెట్టి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ వెండి బంగారం వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో 85వ గణపతి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయండి. దీనికి మా కమిటీ వారు అందరూ కలిసి పులవత సీతారామతి గారు చైర్మన్గా ఎన్నుకున్నాం. వారు చాలా బాగా చేశారు. వారు మా కమిటీ తరఫున అభినందిస్తున్నామండి. కలస పూజ, స్త్రీల సౌభాగ్యం ఉండాలని పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, ముత్యం పగడం, ఇలాగా స్త్రీలకు సంబంధించిన అన్నీ కూడా మంచి జరగాలనే దాంతో మా వర్తకులు అందరూ చేశారండి. ఏదైతే గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈరోజు వెండి బంగారం వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది. రామకృష్ణ గారు సభ్యులందరూ కలిసి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మొట్టమొదటిగా చెప్పాలంటే కాకినాడ నగరంలో ఇక్కడే పెద్ద ఎత్తున చేయడం కార్యక్రమం. తర్వాత అన్నీ వచ్చినాయనుకోండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే కాకినాడ నగరంలో మన నగరం చూసినట్టయితే ఆధ్యాత్మిక నగరంగా భావించాలి. మనం ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా దైవ కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంది. అదో ప్రత్యేకత ఉంది మన కాకినాడ నగరంలో. దేవాలయం వీధి అనేది ఉంటాయి, కానీ అదే దేవాలయం వీధిలో అన్ని దేవుళ్ళు ఉన్న ఈ దేవాలయం ఎక్కడ ఉండదు, కానీ మన కాకినాడలో ఉంటుంది. చెప్పాలంటే జగన్నాపురం చూసుకున్నట్టయితే ఒక మన పూర్వీకులు మంచి కాకినాడ ఇచ్చారు మనకి. విధంగా అన్ని దేవాలయం ఒక చోట ఇలా కట్టడం అదే స్ఫూర్తి అందరిలో వచ్చింది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ దైవ కార్యక్రమం చేస్తున్నట్టు కూడా చాలా భక్తితో చేస్తారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా తప్పేసం చేస్తారు. ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. వెండి బంగారం వర్తక సంఘం వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమం కాకుండా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. జలతరంగిణి జలపాతం వద్ద 5 విద్యార్థులు గల్లంతయ్యారు. కొండ ప్రాంతాల్లోని వాగు ఒక్కసారిగా ఉధృతంగా మారడంతో జలపాతం వద్ద ఉన్న విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 4 యువతులు, 1 యువకుడు ఉన్నారు. 2 యువతులను స్థానికులు రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా 3 యువతులు, 1 యువకుడిని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వచ్చారు. ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీ విద్యార్థులుగా వీరిని గుర్తించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలోని ప్రకాష్ ఎనర్జీ పాఠశాలలో శ్రీ ప్రకాష్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో 2024-25 టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన టేబుల్ టెన్నిస్ ఆటల పోటీలు చివరి రోజు ఆదివారం ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి కాకినాడ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ మోహన్ బాబు, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ సెనర్జీ, పాఠశాల డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్, హైదరాబాద్కు చెందిన ఇంటర్నేషనల్ కోచ్ సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, టేబుల్ టెన్నిస్ కోచ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మా టేబుల్ టెన్నిస్ పెట్టిన అందరికీ తెలుసు. అలాగే ఇది కూడా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. నేను ఎవరే రావడం జరిగింది, అంత బాగా. కానీ ప్లేయర్స్ ఆడేటప్పుడు ప్రతి బాల్కి కోచ్ అని చూసి అది చేయడం చాలా తప్పండి. మీ కోచెస్ కూడా అది చెప్పాలి. ఒక గేమ్ అయిపోయిన తర్వాత అప్పుడు కోచ్ ఇస్తే అది పద్ధతిగా ఉంటుంది. అంతే తప్ప ప్రతి బాల్కి కోచింగ్ చూడటం, కోచింగ్ చూసి ప్రతి బాల్కి అది అసలు ప్లేయర్ పెర్ఫార్మెన్స్ కూడా దెబ్బతింటారు. దానివల్ల ఈ విషయంలో కోచ్లందరూ చూసుకొని జాగ్రత్తగా ఇది చేస్తారని కోరుకుంటూ సవాలు. Firstly, I would like to congratulate all the players who have attended this tournament, and secondly, I congratulate Sri Vijay Prakash Garu for regularly conducting this event and being getting honor to our district, and
and it has been continuous effort from him. We should once again thank you, sir, for conducting this tournament. And for all the players, I just want to give you one small suggestion which I regularly do for every speech, that this table tennis will increase the IQ of the players and it will help your academics. This is what I definitely want you to note and keep participating in the game, which will help you in your future. Thank you very much. Dear friends, it is really very happy tournament. I think very smoothly conducted, and within time we could complete. And it's only because of all of your cooperation coming to the games on time, and you have done a great job making this program complete within the stipulated time. Thank you for that. Thank you all the coaches and students for that. And one more thing what I found is, like, people who are playing, they were always very much focused on their game, and definitely the winning spirit is there in many of you. We always know that winning or losing, that doesn't make a difference. Maybe it will give you a bit of happiness for a moment. Whether you win, from tomorrow you should go and practice. Whether you lose, you should always, tomorrow again you should go and practice. That doesn't change, am I right? So practice is common, and only when you practice consistently, your real capacity will be coming out. So wish you all success in your future endeavors also, and congratulations to all the winners, and double congrats to all the people who are going to win in the future. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.